మొహ్సిన్ నఖ్వీ ఈ పేరు విన్న వెంటనే టీమిండియా నుంచి ఆసియా కప్పును ఎత్తుకెళ్లిన దొంగే గుర్తొస్తాడు. తన చేతుల మీదుగా కప్పు తీసుకోవడానికి భారత ఆటగాళ్లు నిరాకరించడంతో ఆసియా కప్పును తనతో పాటే తీసుకెళ్లిపోవడం 140 కోట్ల మంది భారతీయులు ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు అదే దొంగ పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని కాజేయాలని చూస్తున్నాడు. అందుకు మరో దొంగ కాదు ఉగ్రవాది అసీం మునీర్ మద్దతుగా నిలుస్తున్నాడు. అవును, పాకిస్తాన్లో ప్రస్తుత పరిణామాలు ఇదే చెబుతున్నాయి. అధ్యక్షుడు జర్దారీ, ప్రధాని షరీఫ్ సీట్లకు ఎసరు పెడుతూ ఈ ఇద్దరు దొంగలు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ను ఈ ఇద్దరు పూర్తిగా నాశనం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇంతకు పాకిస్తాన్ పాలిటిక్స్లో అసలేం జరుగుతోంది? జర్దారీ, షరీఫ్ పదవులపై అసీం మునీర్, నఖ్వీ ఎందుకు కన్నేశారు? ఈ పరిణామాలు పాకిస్తాన్ను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? వాచ్ దిస్. పాక్లో తిరుగుబాటు, జర్దారీ, షరీఫ్ పదవులకు ఎస్సరు. అసీం మునీర్తో చేతులు కలిపిన హోంమంత్రి నఖ్వీ. ప్రెసిడెంట్, పీఎం పదవుల లక్ష్యంగా ఏం జరుగుతోంది? बात ये है कि हर एक के लिए कानून होना चाहिए, चाहे वो गरीब है चाहे अमीर. ये नहीं हो सकता कि गरीब के लिए कुछ और अमीर के लिए कुछ और. इसीलिए हम ये कोशिश कर रहे हैं. और इतना बड़ा स्कैम मैंने नहीं ख्याल पाकिस्तान की हिस्ट्री में होगा जिसमें जजेस, ब्यूरोक्रेट्स, सियासतदान, बैंकर्स हर एक इन्वॉल्व है. और 21 साल वो पैसे खिलाता रहा और ये लोग पैसे खाते रहे. तो मेरा ख्याल है कि अभी सिर्फ बिल्डिंग तक नहीं हमें रहना चाहिए. मैं तो पूरी तजवीज़ दूंगा कि जो इसमें जिसने उनको नुकसान पहुंचाया उन सबके पीछे जाना चाहिए. పాకిస్తాన్ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన ఈ వ్యాఖ్యలు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి. 21 న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు 100 కోట్లు లంచాలు తీసుకుంటూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని నఖ్వీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగానే దేశంలో హిస్టారికల్ స్కామ్ జరిగిందని వ్యాఖ్యానించడం ద్వారా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఉన్న కొద్దిపాటి విశ్వసనీయతను కూడా పూర్తిగా తుడిచిపెట్టేశాడు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దేశానికి పెట్టుబడులు తేవలసిన వేదికపైనే దేశ పాలనా యంత్రాంగం విఫలమైందని చాటి చెప్పడం ఇస్లామాబాద్లో భూకంపం పుట్టించింది. ఇక్కడే నఖ్వీ వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొహ్సిన్ నఖ్వీ తెర వెనుక చాలా పెద్ద గేమే ఆడుతున్నాడు. అతడి లక్ష్యం షహబాజ్ షరీఫ్ కూర్చున్న పాకిస్తాన్ పీఎం స్థానమే అన్నది ఓపెన్ సీక్రెట్. ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం గేమ్ వెనుక ఉన్న అసలు ప్లేయర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కావడం. ఒక సాధారణ మీడియా అధిపతిగా ప్రయాణాన్ని ప్రారంభించి అనూహ్యంగా అత్యంత శక్తివంతమైన హోంమంత్రి పదవిని, పీసీబీ చీఫ్ హోదాను దక్కించుకున్న మొహ్సిన్ నఖ్వీ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కు అత్యంత ఆప్తుడు. ప్రధాని షహబాజ్ షరీఫ్ ను కేవలం రబ్బర్ స్టాంపుగా మార్చేసి అమెరికా, ఇరాన్ సంక్షోభం వంటి సున్నితమైన దౌత్యపరమైన అంశాల్లో కూడా మునీర్ నఖ్వీనే తన ప్రత్యేక ప్రతినిధిగా పంపడం వీరిద్దరి మధ్య ఉన్న బంధానికి అద్దం పడుతోంది. నఖ్వీ నోటి వెంట వస్తున్న ప్రతి ఆరోపణ, సొంత ప్రభుత్వం చేస్తున్న ప్రతి దాడి వెనుక ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి అసీం మునీర్ రాసిచ్చిన పక్కా స్క్రిప్ట్ ఉందనేది అంతర్జాతీయ నిపుణుల ఖచ్చితమైన అంచనా. మొహ్సిన్ నఖ్వీకి చాలా కాలంగా పాకిస్తాన్ ప్రధాని కావాలనే బలమైన రాజకీయ ఆకాంక్ష ఉందనే వార్తలు పాక్ వర్గాలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఆర్మీ చీఫ్ మునీర్ తన వెనుక ఉన్నాడన్న ధైర్యంతోనే మొహ్సిన్ నఖ్వీ ప్రస్తుత పౌర ప్రభుత్వాన్ని, ప్రధాని షహబాజ్ షరీఫ్ ను లెక్క చేయకుండా బహిరంగంగా ప్రశ్నిస్తున్నాడు. ఆర్మీ చీఫ్ మునీర్ ఆశీస్సులు తనపై ఉన్నంత వరకు తనను ఏ రాజకీయ శక్తి కూడా టచ్ చేయలేదన్న ధీమా నఖ్వీ ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు నఖ్వీ చేసిన సంచలన వ్యాఖ్యలతో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పౌర ప్రభుత్వంలో అంతర్గత యుద్ధం మొదలైంది. 3 ఏళ్లుగా అత్యంత శక్తివంతమైన హోంమంత్రి పదవిని అనుభవిస్తున్న మొహ్సిన్ నఖ్వీ కనీసం ప్రధానికి గాని, పార్లమెంటుకు గాని జవాబుదారీగా ఉండడం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బహిరంగంగానే విమర్శించాడు. అత్యంత ప్రాముఖ్యమైన పార్లమెంటరీ సమావేశాలకు, కేబినెట్ భేటీలకు నఖ్వీ గైర్హాజరు కావడంపై మండిపడ్డాడు. నఖ్వీ కేవలం ఆర్మీ ప్రాపకం కోసమే పనిచేస్తూ సొంత కేబినెట్ కి వెన్నుపోటు పొడుస్తున్నారని ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాక్ చరిత్రను తిరగేస్తే సైనిక పాలకుడిగా మారి దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న పర్వేజ్ ముషర్రఫ్ గుర్తుకొస్తాడు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కూడా అదే ముషర్రఫ్ మోడల్ అమలు చేయడానికి వేగంగా పావులు కదుపుతున్నాడు అనేది విశ్లేషకుల మాట. దేశాధ్యక్షుడు, సైనిక దళాల సర్వసైన్యాధ్యక్షుడు అనే 2 అత్యున్నత పదవులను ఏకకాలంలో దక్కించుకుని పూర్తి అధికారాన్ని చేజిక్కించుకోవాలని మునీర్ చూస్తున్నాడు. నఖ్వీని ప్రోత్సహించడానికి ఇదే రీజన్.
రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పౌర ప్రభుత్వాన్ని పూర్తిగా నామమాత్రం చేసి పాలనాధికారాన్ని రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయానికే పరిమితం చేయడమే ఆసిమ్ మునీర్ పక్క స్కెచ్ గా కనిపిస్తోంది. ఒకవైపు పౌర ప్రభుత్వ కేంద్రమైన ఇస్లామాబాద్, మరోవైపు మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండి మధ్య కొన్ని రోజులుగా అర్ధరాత్రి వేళల్లో హై లెవెల్ భేటీలు జరుగుతూ ఉండడం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రస్తుత ప్రధాని షరీఫ్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీల్ని అధికారిక పదవుల నుంచి తప్పించి లేదా వారిని పూర్తిగా మూలన కూర్చోబెట్టేందుకు సైన్యం వేగంగా చక్రం తిప్పుతోందని తాజా పరిణామాలు తేల్చేశాయి. ఈ మిడ్ నైట్ సమావేశాలు పౌర ప్రభుత్వ మనుగడకు తీవ్ర ముప్పుగా పరిణమించాయని, ఏ క్షణంలో అయినా పాక్లో పెద్ద తిరుగుబాటు జరగచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బలూచిస్తాన్లో తీవ్రమైన వేర్పాటువాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్లో పెరుగుతున్న ప్రజాగ్రహం సైన్యానికి తలనొప్పిగా మారే ఈ భారీ అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆసిమ్ మునీర్ ఈ కొత్త రాజకీయ నాటకానికి తెరతీశారని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో పెరిగిపోయిన అవినీతిని అరికడతామనే నెపంతో పాలనా వ్యవస్థను సరిదిద్దుతామనే వంకతో మార్షల్లా లేదా ఆర్మీ కంట్రోల్ను విధించి పౌర హక్కులను పూర్తిగా కాలరాసేందుకు ఆసిమ్ మునీర్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే మునీర్ మరో కుట్ర తెరపైకొచ్చింది. బలూచిస్తాన్, పీఓకే, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాలలో తీవ్రమవుతున్న తిరుగుబాట్లు అణిచివేయడానికి, ప్రాంతీయ రాజకీయ పార్టీల బలాన్ని దెబ్బతీయడానికి మునీర్ ఒక వినాశకరమైన ఎత్తుగడ వేశాడు. మొహసిన్ నఖ్వీని ముందు పెట్టి దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. అధికార వికేంద్రీకరణ, మెరుగైన పాలన అనే ముసుగులో పాకిస్తాన్ను చిన్న చిన్న భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాలపై సైనిక పట్టు మరింత బిగించడమే మునీర్ అసలు వ్యూహంగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాల ముందు కంటి తుడుపు చర్యగా పాకిస్తాన్లో బయటకు ప్రజాస్వామ్యం, ఎన్నుకోబడిన ప్రధాని, మంత్రిమండలి అనే ముసుగు కనిపిస్తున్నా మొదట్నుంచి అసలు పాలనా వ్యవస్థ మొత్తం సైన్యం చేతిలోనే కేంద్రీకృతమై ఉందనేది ఎవరూ కాదనలేని పచ్చి నిజం. అయితే ఇప్పుడు ఆ కొద్దిపాటి ప్రజాస్వామ్య ముసుగును కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించి సైన్యం ప్రత్యక్షంగా తెరపైకొచ్చి పాలనను పూర్తి స్థాయిలో దక్కించుకునేందుకు మునీర్ సిద్ధమైనట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. సైన్యమే రక్షకుడు అనే భావనను ప్రజల్లో కలిగించడానికి నఖ్వీ ద్వారా వ్యవస్థల వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. నఖ్వీ అవినీతి ఆరోపణల వెనుక ఇదే అసలు స్ట్రాటజీ. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు ఆకలి కేకలతో, నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నారు. దేశం ఆర్థికంగా దివాళా తీసి అంతర్జాతీయ వేదికలపై అప్పుల కోసం భిక్షాటన చేస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించాల్సిన పాకిస్తాన్ పాలకులు, సైనికాధికారులు మాత్రం కేవలం అధికారం కోసం, ఆధిపత్యం కోసం కుట్రలు, కుతంత్రాలు మునిగిపోయారు. పొరుగు దేశాలపై విషం చిమ్మడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని మించి సొంత దేశాన్ని పతనం దిశగా తీసుకువెళుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఈ అధికార దాహం, అంతర్గత తిరుగుబాట్లు ఆ దేశాన్ని కోలుకోలేని పతనం దిశగా నడిపేస్తున్నాయి. పాక్ 77 ఏళ్ల చరిత్ర ఒక్కసారి గమనిస్తే ఎప్పుడైతే ఆర్మీ, పౌర ప్రభుత్వాల్లో ప్రత్యక్షంగా వేలుపెట్టిందో అప్పుడు ఆ దేశం మరింత వినాశనం వైపు, దారిద్ర్యం వైపు అడుగులేసింది. పొరుగు దేశమైన ఇండియాపై కుట్రలు పన్నడం, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా సగం నాశనమైపోతే మిగిలిన సగం సైనిక తిరుగుబాట్లు, నియంతృత్వ పోకడలతోనే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. అధికార పిచ్చితో ఆసిమ్ మునీర్, మొహసిన్ నఖ్వీలు కలిసి ఆడుతున్న ఈ డేంజరస్ పొలిటికల్ గేమ్ పాక్ను అంతర్గతంగా చిన్నాభిన్నం చేస్తూ ఆ దేశాన్ని సంపూర్ణ పతనానికి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.